మంత్రాలు 30 పైన ఉన్నాయి. ఇవన్నీ వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు. మనకు ప్రచారం ఏమైందంటే మంత్రాలు చేస్తున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు అంటే ఏదో చెడు చేస్తున్నాడు అని అనుకుంటారు కదా. ఈ మధ్యనే నేను సంగారెడ్డి జిల్లాలోనే ఏదో గ్రామంలో మంత్రాల నెపంతో హత్య చదివాను. సజీవ దహనం కూడా జరిగాయి, మంత్రాలు చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా మంత్రం అంటేనే చెడు చేసేది కాదమ్మా, మంచి చేసేదాన్నే మంత్రం అంటారు. మననాత్రాయతేతి మంత్ర అని చెప్పారు. అంటే ఎవరైతే దాన్ని జపిస్తారో వారికి రక్షిస్తుంది. మంత్ర జపం వల్ల మంత్రము ఆ వ్యక్తిని రక్షిస్తుంది, నాశనం చేయదు. కనుక మననాత్రాయతే ఇది మంత్ర అని చెప్పారు. గాయత్రి మంత్రము అంటే బుద్ధిని రక్షించే మంత్రము. మృత్యుంజయ మంత్రం అంటే మృత్యువు నుంచి రక్షించే మంత్రం. అంతేగాని వాడు కాపురం నాశనం కావాలి, వీడు నాశనం కావాలని చేసేవి మంత్రాలు కావవి, కుతంత్రాలు అంటారు. కాబట్టి మంత్రము అనే శబ్దము ఆ విధంగా భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే ఎవరు చదివేవాళ్ళు లేరు, శాస్త్రాలు చదవకుంటే అన్ని శబ్దాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మనము ఇప్పుడు శాంతి మంత్రాలు ఉన్నాయంటే ప్రపంచ శాంతి, విశ్వశాంతి, మనశ్శాంతి, గృహశాంతి, అన్ని శాంతులు కావాలి. నేను ఒక్కడిని బాగుండాలి అంటే ఒక్కరు బాగుంటే సరిపోతుందా? ఒక్కరు బాగుంటే సుఖంగా ఉండగలుగుతామా చెప్పండి. ఇప్పుడు ఏదో సినిమా ఏదో తీశారు, మొత్తం ఆ నగరం, పెద్ద నగరం మొత్తం నాశనం అయిపోతుందట. ఒక్కరే మిగులుతారు. ఆ ఒక్కడ నగరంలో తిరుగుతూ ఉంటాడు కుక్కను పట్టుకొని. ఏదో సినిమా తీస్తారు, అది ఇంగ్లీష్లో. వాడికి ఏం శాంతి ఉంటుంది? వాడికి ఎప్పుడూ కూడా అందుకోసమే సంకుచితంగా ఆలోచించొద్దు. ఇప్పుడు మంత్రాలు ఏం చెప్తున్నాయంటే అందరూ బాగుండాలి అని చెప్తున్నాయి. నా ఒక్కరికి అనే భావన మంత్రంలో లేదు, గుర్తుపెట్టుకో. గాయత్రి మంత్రంలో ఏం అడుగుతున్నామమ్మా? బుద్ధిని ఇవ్వమని అడుగుతున్నాం. ఎవరికి ఇవ్వాలి? ధియో యో నహ. నహ అంటే అందరికీ, మామ్ అంటే నా ఒక్కడికి. కనుక నహ అందరికీ బుద్ధినివ్వు భగవంతుడా అంటున్నాడు. ఇప్పుడు ఆ అక్కకు బుద్ధి, తమ్ముడికి బుద్ధి లేకపోతే, తండ్రికి బుద్ధి ఉంది, తల్లికి బుద్ధి లేకపోతే సంసారం అల్లకలు. ఒక్కరు చాలు, బుద్ధిహీనుడు ఇంట్లో ఒక్కడు ఉంటే చాలు సంసారం నాశనం కావడానికి. రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చే, కురుపతి ఒకడు పుట్టి కులము చెరిచే. కాబట్టి దుర్యోధనుడు పుట్టాడు, కురువంశం నాశనం చేశాడు. రాముడు పుట్టాడు, రఘువంశాన్ని నిలబెట్టాడు. అలాగ ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా విశాలమైన ఆలోచనలు చేయాలి, సంకుచితమైన ఆలోచనలు చేయకూడదు. అందుకే అన్ని మంత్రాల్లో అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. అన్ని ప్రాణులు అంటున్నా, మనుషులు కాదు. హిందువులే బాగుండాలి ఉందా ఎక్కడ? అన్ని మానవులంతా, మానవేతర ప్రాణులు కూడా, మళ్ళీ కుక్కలు, పిల్లులు, ఆవులు, మేకలు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ బాగుండాలి. వాటి స్థానంలో అవి ఉండాలి. పాము పుట్టలో ఉంటే నష్టమేం లేదు, కానీ మన ఇంట్లోకి వస్తేనే మనం ఇబ్బంది పడతాం. అంటే ఏ ప్రాణి ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటే ఎవరికి నష్టం లేదు. స్థానభ్రంశం అయితేనే బాధ. జుట్టు నెత్తి మీద ఉందనుకోండి, మంచిగా దువ్వుకుంటాం, నూనె పెడతాం. ఆ ఊడిపోయింది అనుకోండి, వెంట్రుకుడి కింద పడితే ఏం చేస్తాం? దాన్ని ఎవరైనా తీసి బయట వారేసి అపశకునం, అమంగళం అంటారు. నెత్తి మీద ఉంటేనేమో పూజిస్తున్నాం, అదే జుట్టు, అదే వెంట్రుక అన్నంలో పడితే చీచి చిచి అని. కాబట్టి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే గౌరవము, మర్యాద. భార్య భర్తతో ఉంటే భార్య అంటారు, భర్తతో ఉండకుండా విడిగా వేరిపోయి ఉంది అనుకోండి భార్య అన్నారు. ఏదో పేర్లు పెడతారు. ఇక ఊళ్ళో రకరకాల కారణాలు ఏమైనా కావచ్చు, రకరకాల పేర్లు పెడతారు. కాబట్టి మనము శాంతిని, ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అంటే నువ్వు రోజు అగ్నిహోత్రం చేసుకో. భారతదేశంలో ఇంటింటా అగ్నిహోత్రము జరిగినన్ని రోజులు కూడా ప్రపంచం శాంతిగా ఉంది. ఎప్పుడైతే అగ్నిహోత్రం ఆరిపోయిందో ఈ క్రైస్తవులు పుట్టుకొచ్చారు, మహమ్మదీలు పుట్టుకొచ్చారు, రకరకాల మతాలు పుట్టుకొచ్చాయి. ఎన్నేళ్ళైంది పుట్టి మతాలు చెప్పండి? 2000 ఏండ్లే. అంతకుముందు ఏ మతము లేదు, ఒకటే సనాతన ధర్మము ఒకటే ఉంది. చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది మనకు. క్రీస్తు పుట్టి ఎన్నేళ్ళైంది? 2000 ఏండ్లైంది అంతే. మహమ్మద్ పుట్టి 1500, 1400 ఏండ్లైంది. చూడండి, ఇంత చిన్న కాలంలో పుట్టిన మతాలు ప్రపంచమంతా వ్యాపించాయి. మనది అత్యంత ప్రాచీన ధర్మము కానీ వ్యాపించడం లేదు, ఇంకా నశించిపోతుంది. ఎందుకంటే మనం ఏం పట్టించుకోవట్లేదు. నా వ్యాపారం బాగుందా, నా ఉద్యోగం బాగుందా, నా కొడుకు బాగున్నాడు, నాకేం తక్కువ అన్నట్టు ఉన్నాం. వాళ్ళేమో ఊరూరు తిరుగుతున్నారు, ఇల్లు తిరుగుతున్నారు, పట్టుకొని మరీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. భర్త పనికి వెళ్ళిపోతాడు, కొడుకు
ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఒకతే ఉంటుంది, వాడు వస్తాడు పుస్తకాలు పట్టుకొని, అమ్మా అమ్మా తలుపు ఎవరయ్యా, మేము దేవుని సందేశం వినిపించడానికి వచ్చామంటారు. ఆమెకేం తెలియదు పాపం, మన హిందువులకు ఏమీ తెలియదు, గారెలు చేసుకోవడం బూరెలు చేసుకోవడం తప్ప వేరే ప్రాసెసే తెలియదు. రారా కూర్చోవా ఏం సందేశం అంటే వాడు మెల్లిగా ఆ యేసుక్రీస్తు హల్లెలూయా అన్నీ నేర్పిస్తారు. అట్లా చాలామంది మహిళలు భర్త లేనప్పుడు ఇలాంటివన్నీ విని మారిపోయి చివరికి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడు మొట్టమొదలు నీ ధర్మాన్ని తెలుసుకో, నీ ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకు, నీ వారసత్వము నీ కొడుకుకు అందించు. నువ్వు ఏది నమ్ముతున్నావో ధర్మం అని దాన్ని కొడుకుకు నేర్పించాలి. భయానా నయానా ప్రియానా ఎలాగో ఒకలా నేర్పించాలి తప్ప వాడికి ఏం అవసరము, ఈ వయసులో ఎందుకు, వాడు కాలేజీకి పోని స్కూల్కి పోని. కొంతమంది ఏం చెప్పారనమాట, వాడికి ఎందుకు ఇంత చిన్న వయసు అంటే వాడు 20 ఏళ్ళు వచ్చినా చిన్న వయసు. అంటే మన పిల్లలకు నేర్పకపోవడం వల్ల కాలేజీ లోపలే ఇప్పుడు బైబిల్ పాఠాలు చెప్తున్నారు తెలుసా మీకు, కాలేజీలోనే, ఎక్కడో కాదు. మేము చదివినప్పుడే నిజాం కాలేజీ హైదరాబాద్లో పెద్ద కాలేజ్, అది అంత పెద్ద కాలేజీలో సాయంత్రం కాగానే కాలేజ్ అయిపోగానే ఒకడు ఉండేది ప్రీతమ్ అని, వాడు బైబిల్ క్లాసులు పెట్టేది. అందరు స్టూడెంట్ను ఫ్రెండ్స్ను కూర్చోబెట్టి, అందరు హిందువులే, అంత యాక్టివ్ ఉంటారు వాళ్ళు. మనకు మాత్రం నీకెందుకురా, నీకెందుకు ఇదంతా, ఎవడు చెప్పిండు నీకు, తిని కూర్చోరాదు చదువుకోరాదని తల్లి అంటుంది, అందరూ అంటారనమాట. ఎవడైనా ఇలాంటి వాడు కొంచెం ఏదైనా నేర్చుకున్నాడు అనుకో, ఏదో చేద్దాం, నీకెందుకురా ఇవన్నీ, ఎవరు చెప్పారా నీకు, తిని కూర్చోరాదురా ఇంట్లో అని చెప్పి మనమే తిడతామన్నమాట. హిందువుల యొక్క ప్రవృత్తి అలా ఉంది కాబట్టే వాళ్ళు అలా చెలరేగిపోతూ ఉన్నారు. కాబట్టి మనము సంతానాన్ని ధర్మకార్యాల్లో ప్రోత్సహించాలి, చెయ్యమని చెప్పాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ను పిలవాలి, ఇలాంటి కార్యక్రమం అయిందనుకో వాళ్ళని పిలవాలి నలుగురిని. నువ్వు కూడా అమ్మాయి, మీ ఫ్రెండ్స్ వచ్చారు ఎవరైనా, ఎవరు లేదు, బంధువులు వచ్చారు అంతే. అంటే మనము పుట్టినరోజు చేస్తాం, పెళ్లి రోజు చేస్తాం, ఏం చేస్తాం, ఎవరినైనా పిలుస్తాం, బంధువుల మిత్రులను పిలుస్తాం, విందులు వినోదాలు తప్ప ధర్మకార్యం చేస్తామా చెప్పండి. యజ్ఞము చేసి పుట్టినరోజు చేసుకునే పుణ్యాత్ముడు ఎవరు, యజ్ఞము చేసి పెళ్లి రోజు చేసుకునే వాళ్ళు ఎవరు. ఆ విధంగా మనము ధర్మకార్యాన్ని చేసి బంధుమిత్రులను అందరినీ ఆహ్వానిస్తే వారి మీద ప్రభావం పడుతుంది, వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. తిన్నామా తాగామా గంతులు వేసామా డ్యాన్సులు చేసామా ఇదే ప్రోగ్రాం అయిపోయింది. ఎక్కడ పోయినా అవేవో పాటలు పెట్టుకుంటున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు చేసేవాళ్ళు, ఇప్పుడు భార్య భర్త తల్లి తండ్రి తాత నాయనమ్మ అందరూ పిచ్చి పట్టినట్టు తయారైపోయారు, ఒక సైకోల్లాగా తయారైపోయారు. అదే ఏమైనా వస్తుందా, దానివల్ల లాభం ఉందా, శాంతి దొరుకుతుందా, అట్లా డ్యాన్సులు చేస్తే కుటుంబము శాంతియుతంగా ఉంటుందంటే మేము కూడా చేస్తాం డ్యాన్సులతోటి కుటుంబాలు బాగుపడతాయా, వ్యక్తులు బాగుపడతారా చెప్పండి. కేవలము సదుపదేశము విని ఆచరిస్తేనే బాగుపడతాం. కానీ డ్యాన్సుల కల్చర్ మనది కాదు. మన డ్యాన్సులు ఏంటి, కోలాటం ఆడేవాళ్ళు, మరి ఇలా బతుకమ్మ పాటలు పాడేవాళ్ళు. ఆ డ్యాన్సులు ఎలా ఉంటాయి చెప్పండి, అవి ఎలా ఉంటాయి? ఆ పాటలు ఏం పాటలు అవి, సందేశం ఇచ్చే పాటలు ఉంటాయి. అవి రాముడి మీద కృష్ణుడి మీద శివుడి మీద పాటలు ఉంటాయి, భక్తి పాటలు. భక్తి పాటలకు మనం డ్యాన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడేంటి భక్తి పాటలు అవి, ఏవేవో సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బుద్ధి కూడా అట్లా భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన సంస్కృతిలో డ్యాన్సు లేదని కాదు, ఉంది. మనకు భరతనాట్యం ఉంది, కూచిపూడి ఉంది, 100 రకాల డ్యాన్సులు ఉన్నాయి. కానీ అన్నీ కూడా భగవంతుని యొక్క మహిమలను తెలియజేసేటటువంటి నృత్యాలన్నమాట. అంతేగాని మనిషిలో వికారాలను కామక్రోధాలను పెంచేటటువంటి నృత్యాలు కావవి. చూడండి, బతుకమ్మ పాటలు చూడండి మీరు, ఒక్క పాటలోనూ అశ్లీలం ఉండదు. అంటే చాలా మంచి చక్కటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు ఉంటాయి, దేవతల మహిమల వర్ణన ఉంటుంది. కాబట్టి మనము చేయండి, డ్యాన్సులు వద్దనట్లేదు. కాబట్టి భక్తి గీతాలు పెట్టుకోండి. అది పోయింది, సినిమా పాటలు వచ్చేసాయి. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ప్రపంచమంతా శాంతిగా ఉండాలి అని కోరుకునేవాడు హిందువు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కోరుకోరు. మనము ఎక్కడో కూర్చుంటాం. ఇప్పుడు ఏంది, సంగారెడ్డి, తెలంగాణలో సంగారెడ్డిలో, ఈ గణేష్ నగర్లో, ఈ ఇంట్లో, ఈ గదిలో, ఈ మూలకున్నాం. కానీ మనం చదివే మంత్రాలు ఏం చెప్తున్నాయి, ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో కేవలము హిందువులకు, కేవలము తెలంగాణ వాళ్ళకు, కేవలము విశ్వబ్రాహ్మణులకు, కేవలము ఈ కుటుంబానికని లేదు. కాబట్టి చాలా గొప్ప ఆలోచన అన్నమాట మహర్షులు మనకిచ్చింది. కాబట్టి మనము శాంతి కావాలి అంటే నువ్వు ఎప్పుడో కూడా బిగ్ థింకింగ్ చెయ్యి, విశాలమైన ఆలోచన చెయ్యి, నీకు శాంతి సహజంగా ఉంటుంది.
మన ఆలోచనలు సంకుచితమైన కొద్దీ దుఃఖాలు వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి రాముడు విశాలమైన ఆలోచనలు ఉన్నాయి ఆయనకు. కాబట్టి ఆ అడవికి పోతే అక్కడ కూడా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు, అందరూ దొరికారు ఆయనకు. వానరులు సైన్యమే, వానర సైన్యమే దొరికింది ఆయనకు. వానరులు అంటే వన నరులు, వనములో ఉండే నరులు. కాబట్టి మనం అందరం కూడా అందుకోసమే ఎప్పుడూ విశాలమైన ఆలోచన ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆ విధంగా నేర్పించాలి. టిఫిన్ కట్టేసి ఆ టిఫిన్ తీసుకెళ్ళి బాబు ఎవరికి పెట్టకుండా నువ్వు ఒక్కడివే తిను అలా చెప్పొద్దు. తిను, ఇంకా నలుగురికి బెటరా, ఇంకా 4 ఇడ్లీలు ఎక్కువ పెడుతున్నా, మీ ఫ్రెండ్స్ కూడా తినిపించరా అని తల్లి చెప్పింది అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు, వాడికి ఆ పెట్టే బుద్ధి వస్తుందన్నమాట. నువ్వు ఒక్కడివే తినురా, ఎవ్వరికి ఇవ్వకురా అని 10 సార్లు చెప్తే అమ్మో మా అమ్మ దేవత, మా అమ్మ చెప్పింది నిజమే, అట్లాగే ఉండాలేమో అని వాడు అలాగే సంకుచితంగా తయారవుతాడు. కాబట్టి తల్లిదండ్రుల ట్రైనింగ్ను బట్టినే సంతానం కూడా తయారవుతారు. కాబట్టి మన దేశంలో ఏంటంటే నలుగురికి అన్నం పెట్టి సంతోషిస్తాం మనం, నలుగురికి అన్నాన్ని లాక్కొని సంతోషించాం మనం తినకపోయినా పర్లేదు, అరే అన్నం తక్కువైనట్టుంది, పర్లేదు మీరు తినండి నేను తర్వాత చూస్తాలే, తింటే తింటా లేకుంటే లేదు అంటాం మనం. అటువంటి కల్చర్ మనది, అది విదేశాల్లో ఉందా చెప్పండి? ఎవరినైనా కొట్టు, మోసం చేయి, లాక్కో, తిను అనేది వాళ్ళ కల్చర్. వాళ్ళ చరిత్ర చదవండి మీరు, క్రైస్తవుల చరిత్ర, మహమ్మదీయుల చరిత్ర చదవండి. మొత్తము కొట్టడము, చంపడము, దోపిడీ చేయడము, దండయాత్రలు చేయడము, ఆక్రమణలు చేయడం తప్ప ఎక్కడా కూడా నీతిగా పద్ధతిగా ఉన్నట్టు మనకు కనిపించదు. కానీ మనం మాత్రం అన్నిటికీ బలైపోయాం. నీతిని పట్టుకున్నందుకు, వాళ్ళను గుర్తించనందుకు, తెలుసుకోనందుకు, వాళ్ళ బుద్ధి ఇటువంటిది అనేది ఊహించలేకపోయాం. కాబట్టి చివరికి దేశమే పరాధీనమైంది. ఎలాగో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆక్రమించడానికి దుష్టశక్తులు ఎన్ని రకాల కుట్రలు పన్నుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం మనం సంఘటనల రూపంలో. బట్ ఇప్పటికైనా మనం తెలుసుకొని మనం చేయాల్సింది ఏమీ లేదమ్మా, వీధుల్లోకి వెళ్ళి పోరాటం అవసరం లేదు. ప్రతిరోజు నువ్వు చేయవలసిన నిత్యకర్మలు చేసుకో, ధ్యానమో, స్వాధ్యాయమో, జపమో, తపమో, యజ్ఞమో, పూజనో ఏదో ప్రతిరోజు చేసుకోవాల్సిందే, సెలవు పెట్టకుండా. అదే నీకు రక్షణ కవచం. ఇప్పుడు శాంతి మంత్రాలతో ఆహుతిస్తాం.